హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విలేజ్ స్టైల్లో కంది చారు ఎలా చేయాలో చూపిస్తానండి. కందుల్ని కడిగి ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. తర్వాత వడకట్టుకోవాలి. ఇలా చారుని ఒక బౌల్లో తీసుకొని మనకి సరిపడు ఉప్పు, కారం వేసుకోవాలండి. ఉప్పు, కారం వేసాక కొంచెం ధనియాల పొడి, కొంచెం చింతపండు వాటర్ పోయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి కాసేపు మరగనివ్వాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. అది స్కిప్ అయిపోయింది నా దాంట్లో. ఉల్లిపాయలు చారులో మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది. కందుల్ని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల చారు అనేది కొంచెం చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ముద్దలాగా వేస్తే అలానే ఉంటుందని చెప్పేసి ఇట్లా నలుపుకుంటూ వేస్తున్నానండి. కొన్ని వాటర్ పోసి మరగనివ్వాలండి. మరిగాక తాలింపు వేసుకోవాలి. పచ్చిపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇలా తాలింపు వేగాక ఈ తాలింపు చారులో వేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సింపుల్ స్టైల్ విలేజ్ కుకింగ్ కంది చారు రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో మరొకరికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టాటా.